నమస్కారం. నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. తెలంగాణకు సంబంధించినటువంటి మేధావులకు, విద్యావంతులకు, కవులకు, కళాకారులకు, ఉపాధ్యాయులకు, ఉద్యోగస్తులకు, పట్టభద్రులకు, నిరుద్యోగ యువతకు మనవి చేస్తా ఉన్నాను. ఈ 3 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ మాత్రమే అన్ని సీట్లలో పోటీ చేస్తా ఉంది. ఈ 3 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే తప్పకుండా మా అభ్యర్థులు కానీ పార్టీ కానీ మీకు ఎల్లప్పుడూ అండగా ఉండి మరి ఒక ప్రశ్నించే గొంతుగా, ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా శాసన మండలిలో ఈరోజు తెలంగాణ వాణి, తెలంగాణ ప్రజా సమస్యలు వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఏదైతే రోజు రోజుకు శాసన మండలి ప్రాధాన్యత తగ్గుతా ఉందో దాన్ని పునరుద్ధరించేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం. గౌరవాన్ని నిలబెట్టేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం. కాబట్టి 27న జరగనున్నటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించాల్సిందిగా, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు అండగా ఉండాల్సిందిగా, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఇటు ఉపాధ్యాయ నియోజకవర్గాల నుంచి, పట్టభద్రుల నియోజకవర్గాల నుంచి భారీ మెజార్టీతో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈరోజు మనం చూస్తా ఉన్నాం, ఈ రాష్ట్రంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా తెలంగాణ అంతా కూడా మరి తన కుటుంబం చుట్టూ తిప్పుకునేదో మనం చూశాం. తెలంగాణ అంటే కేసీఆర్ కుటుంబము అనే విధంగా పరిపాలన చేసింది. ఒక నియంతృత్వపు ఆలోచనతో, మరి దోపిడీ విధానాలతో ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ పరిపాలన చూసి మార్పు రావాలనేటువంటి లక్ష్యంతో మరి సంవత్సరం క్రితము జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలను విన్న తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అవకాశం వచ్చింది. కానీ ఈరోజు 13-14 నెలలు కావస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. 100 రోజుల్లో పరిష్కారం చేస్తున్నటువంటి 6 గ్యారంటీలు కానీ, మిగతా ఇచ్చినటువంటి 420 సబ్ గ్యారంటీలు కానీ ఏ ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వైఫల్యించింది. టీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత రావడానికి 10 సంవత్సరాలు పట్టింది. కానీ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత రావడానికి 10 నెలలే పట్టింది. ఈరోజు తెలంగాణ సుమారు 1500 మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకొని తెలంగాణ సాధిస్తే వచ్చిన తెలంగాణ ఈరోజు ఏ రకంగా పరిపాలన చేస్తా ఉన్నారు అందరూ ఆలోచన చేయాల్సిన అవసరం. తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ముందుకెళ్తా ఉందా? అందరం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మిగులు బడ్జెట్స్ గా ఉన్నటువంటి తెలంగాణ ఈరోజు టీఆర్ఎస్ పాలనలో, కాంగ్రెస్ పాలనలో అప్పుల రాష్ట్రంగా మారిపోయింది. అప్పుల తెలంగాణగా మారిపోయింది. ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ పాలక పార్టీ, ఈరోజు కాంగ్రెస్ పార్టీ పాలక పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఏ రకంగా బెదిరిస్తా ఉన్నారో, ఏ రకంగా భూములు ఆక్రమించుకుంటున్నారో, ఏ రకంగా ప్రభుత్వం తమ చెప్పు చేతుల్లో పెట్టుకొని అధికార దుర్వినియోగం చేస్తా ఉన్నారో మనం చూస్తా ఉన్నాం.
ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చినప్పుడు ఈ హామీలు ఏ రకంగా అమలు చేస్తామో, ఏ రకంగా ఆర్థిక వనరులు సమకూర్చుకుంటామో ఏది కూడా ఆలోచన చేయలేదు. ఆ రోజు ఓట్లు కావాలా, అధికారం కావాలా, దానికోసము ఏదైనా అనేక రకాల హామీలు ఇచ్చారు. మరి ఈరోజు తెలంగాణ సమాజం ప్రశ్నిస్తుంది కాంగ్రెస్ పార్టీని. ఈరోజు తెలంగాణ సమాజము ప్రశ్నిస్తుంది రాహుల్ గాంధీని. తెలంగాణ నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు రేవంత్ రెడ్డిని. ఏమైంది మీ హామీలు అడుగుతా ఉన్నాను. ఇచ్చినటువంటి హామీలు ఎందుకు అమలు చేయలేకపోతా ఉన్నారు? లేనప్పుడు ఏ రకంగా మిమ్మల్ని విశ్వసించాలో ఈరోజు ఆలోచన చేయాలి. రాష్ట్రంలో మార్పు రాలా. మార్పు ముఖ్యమంత్రి ఒకడే మారాడు. మారింది ఒక జెండానే మారింది, పేరే మారింది. కానీ అదే రకమైనటువంటి పరిపాలన, అహంకారపూరితమైనటువంటి పరిపాలన, దోపిడీ పాలన, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయనటువంటి పాలన, ఒక దుర్మార్గమైనటువంటి పాలన. ఎన్నికలకు ముందు జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఏ నెలలో ఏ డేట్ లోపల ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి మరి 2024 డిసెంబర్ లోపల, అంటే సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఫోటోతో, రేవంత్ రెడ్డి ఫోటోతో, సోనియా గాంధీ ఫోటోతో మరి ఫ్రంట్ పేజ్ ప్రకటనలు ఇచ్చారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.